నేను పాడమన్నదేంటి, నువ్వు పాడుతుందేంటి? నువ్వే కదమ్మా తులసిలో పాట పాడమన్నావు. చాలే, నేను పాడమంది తులసి సినిమాలో పాట కాదండి, తులసమ్మ మీద పాట. ఫిష్ చిన్న కన్ఫ్యూజన్ లే. పోనీ మళ్ళీ పాడినా? వద్దులే, ప్రదక్షిణ చేద్దాం పద. అలాగే. ఏయ్, ఏంటి ప్రదక్షిణ అంటే ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నావు? మరి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలాగా, పద. అయ్యయ్యయ్యా! అయ్యో అమ్మో, ఈ మళ్ళీ కొంప ముంచింది. రివర్స్ ప్రదక్షిణ చేస్తుంది. ఇప్పుడు ఆ మధు పట్టేస్తుంది. ఎలా ఆపాలి? సారీ. ఏ మళ్ళీ ఏంటండి? ప్రదక్షిణలేంటి ఇలా చేస్తున్నావు? నీకు నచ్చలేదా? అయితే వాకింగ్ స్టైల్ మారుస్తాలే. ఇప్పుడు చూడు. అబ్బా, చెయ్యి నలిగిపోతుందండి. ఇక్కడ గుండె నలిగిపోతుంది బుజ్జి. మిమ్మల్ని ఆపండి. నేను అడిగింది స్టైల్ తగ్గిందని కాదు, మరి తప్పుగా చేస్తున్నారేంటి అని. ఓ అందుకా? సారీ. ఇప్పుడు ఓకేనా? అయ్యో, ఇటు నుంచి అటు కాదండి, అటు నుంచి ఇటు తిరగాలి. అంటే అది అంటే ఏ వైపు నుండి ప్రదక్షిణలు చేయాలో తెలీదా? అయ్యో, అడ్డంగా బుక్ అయిపోయానే. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అసలు రాజశేఖర్ కూతురేనా? అయ్యో, నిజంగా నువ్వు అనసూయదేవి గారి పెంపకంలో పెరిగావా? ఆవిడ నీకు ఆచార సంప్రదాయాలు నేర్పించారా? అంటే మధు మధు, తొందరపడి నా పెంపకాన్ని కంపు పట్టించకో. చెప్పవేంటి మల్లీశ్వరి? చెప్పు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎడమ నుంచి కుడికి ప్రదక్షిణాలు చేస్తే మనకు మంచిది. అదే ఇలా కుడి నుంచి ఎడమకు తిరిగితే పరులకు మంచిది. ఆ పరుల క్షేమం కోసమే నా క్షేమాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఇది చెప్పమ్మా, చెప్పు.